దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి పెరిగింది. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో పార్టీలన్నీ బిజీ అయిపోయాయి. అభ్యర్థుల ప్రకటనలు, మేనిఫెస్టో తయారీలో తలమునకలయ్యాయి. ఇక తెలంగాణలో ఎన్నికల హీట్ ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఏ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయి అనే దానిపై ఇప్పటికే పలు సర్వేలు తమ నివేదికలను వెల్లడించాయి. తాజాగా తెలంగాణ ట్రాకర్ పోల్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సంస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు గాను 12 స్థానాల్లో సర్వే నిర్వహించింది. ఈ 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారని, మొత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్లు మద్దతుగా ఉన్నారని పేర్కొంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాల్లో ఉండబోతుందని వెల్లడించింది. ఇక రెండో స్థానంలో బీజేపీ నిలుస్తుందని, ఈ పార్టీకి 30% ఓట్లు వస్తాయని సర్వే ఫలితాల్లో తేలింది. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కాక తప్పదని సర్వే చెబుతోంది. గతంలో 9 సీట్లు గెలుచుకున్న ఈ పార్టీకి ఈసారి 22% ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది.